హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో కాఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అబ్బా! కాఫీ కూడా ఒక వీడియో చేసి పెట్టాలా అని అనుకుంటున్నారా? మీకైతే వచ్చుండొచ్చండి. కొత్త కోడళ్ళుంటారు. ఇంట్లో ఎప్పుడైనా కొత్తగా కాఫీ ట్రై చేయాలని చాలామందికి ఉంటది కదా! సో, అలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు వీడియోలో బెస్ట్ కాఫీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. మీరు నార్మల్‌గా కాఫీని ట్రై చేసుంటారు. బట్ నేను చెప్పే పద్ధతిలో కాఫీ చేసి చూడండి. ఇంటిల్లపాది మీ కాఫీకి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. అందులో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పాలు అడగంటకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను 1 ½ కప్ పాలని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసి పాలని మరగనించండి. ఈ లోపల మనము కాఫీ పౌడర్‌నైతే సిద్ధం చేసుకుందాం. ఒక గ్లాస్‌లోకి 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్‌కి 1 స్పూన్ చక్కెరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదే ఈ కాఫీలో ట్రిక్ అనమాట. సో, దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక థిక్ కన్సిస్టెన్సీ పేస్ట్ వచ్చే వరకు కూడా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3-4 మినిట్స్ టైం అయితే పడుతుందండి. కొంచెం పేషెన్స్‌తో ఇలా పేస్ట్ లాగా చేసి చూడండి. అచ్చం బయట క్యాపచినో తాగుతూ ఉంటాం కదా! సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ 2 కప్స్ కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు దీన్ని నేను పర్ఫెక్ట్‌గా, నీట్‌గా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు పాలైతే మరిగిపోయాయండి. చూస్తున్నారు కదా! పాలు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ పాలని మనము ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న కాఫీ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. సో, చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో, మీరు కొంచెం స్ట్రాంగ్‌గా తాగరు అనుకుంటే కొంచెం కాఫీ పౌడర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఈ కాఫీని ఎంజాయ్ చేయండి. అంతే అండి. చాలా టేస్టీ అండ్ బయట మనము కాఫీ షాప్‌లో తాగుతూ ఉంటాం కదా! క్యాపచినో సేమ్ అదే టేస్ట్‌లో వస్తుంది. తప్పకుండా ఈసారి కాఫీని ఇలా తయారు చేసుకొని చూడండి.